గతంలో కూడా ఇదే తరహైనటువంటి కొంతమంది వ్యాఖ్యలు చేయడం, మళ్ళా సారీ చెప్పడం కూడా జరిగింది. మీరు ఎలా చూస్తున్నారు? గతంలో కూడా అజయ్ బాబు అనే అతను బొట్టు పెట్టుకున్న మగవాళ్ళందరికీ మొగుళ్ళు ఉన్నారా అని అడిగాడు. అతనికి బుర్ర ఉందో లేదో తెలియదు, ఎట్లా మాట్లాడతాడో ఆ మాట. ఇన్ని రోజులు హిందూ దేశంలో పుట్టి ఆ మాట మాట్లాడుతున్నాడంటే అతనికి బుర్ర లేదు. ఆ రోజు సాయంత్రమే ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు. మళ్ళీ ఇంకొక వెధవలేశాడు, సాలెం రాజు, చిలకలూరిపేట. అతనేమంటున్నా అంటే పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మహిళలు అన్నారు. బజారు మహిళలు అంటే ఏంటో నీకు తెలుసా సాలెం రాజు? బజారు మహిళలు అంటే ఎవరు? పూలు పెట్టుకునే వాళ్ళు అంటున్నావు. మీ అవ్వ పెట్టుకోలేదా? మీ ముత్తవ్వ పెట్టుకోలేదా? మీ అమ్మ పెట్టుకోలేదా? ఒకసారి ఇంటికి వెళ్ళి అడిగి చూడు, వాళ్ళందరూ పెట్టుకున్నారా లేదా? వాళ్ళెవరో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాట్లాడింటే బాగుండేది ఈ మాట నువ్వు. కానీ నోటి దోల అనేది ఈరోజు నీ నెత్తికి తెచ్చుకున్నావు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాము, దీని గురించి స్పందించాలి నువ్వు. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇట్లాంటి ఎదవలకి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలని మహిళల తరపున, హిందూ సంఘాల తరపున కోరుకుంటున్నాను. చూస్తున్నాం, మరి పెద్ద ఆవిడ ఉంది. ఏమో మన హిందూ సంఘంలో కూడా పూలను కావచ్చు, బొట్టు కావచ్చు, గాజులు కావచ్చు ఐదవతనంగా భావిస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి వాక్యాలు మీరు ఎలా చూస్తున్నారు? ఇది కేవలము ఈ రాజకీయ నాయకుల సపోర్ట్ చూసుకొని పోలీసు వాళ్ళు ఏ యాక్షన్ తీసుకొని దానివల్ల ఈ అన్ని మతస్థులు ఇలా మాట్లాడుతున్న మన హిందూ ధర్మాన్ని, అదే వేరే మతం ఉన్నాయి, ముస్లిం మతం కానీ క్రిస్టియన్ మతం కానీ ఎవరైనా ధైర్యంగా ఒక కామెంట్ చేయండి ఏమి జరుగుతుందో, వెంటనే యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి దాన్ని ఖండిస్తారు. మన హిందువుల్లో ఐక్యమత్యం లేని దానివల్ల అందరూ హిందువులందరూ కోఆపరేట్ అయ్యి ఇలాంటివన్నీ ఖండించకపోతే ఇలా మన బతుకులు సాగుతూనే ఉంటాయి. మన హిందువులందరికీ ఇలానే అవమానాలు జరుగుతూనే ఉంటాయి. ఈ హిందూ ధర్మాన్నే కాదు, మన దేవుళ్ళను, విగ్రహాలను కూడా వాళ్ళు నరికినప్పుడు మా మత స్థిమితం లేదని కొట్టిపడేశారు. ఈరోజు ఏమంటే ఇలా మాట్లాడితే అసలు రాజకీయ నాయకులు ఏమీ పట్టించుకోకుండా పోవడము, పోలీసులు ఏమీ యాక్షన్ తీసుకొని దానివల్లే వీళ్ళు ఇట్లా విర్రవీగి మాట్లాడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ను ఈ పోలీసు వాళ్ళను అడిగేది ఒక్కటే, వాడిని సాలెం రాజు గారిని వెంటనే అరెస్ట్ చేసి, ఆయన అరెస్ట్ చేసి ఇచ్చిన పనిష్మెంట్ మళ్ళీ ఇంకొకటి ఏమీ మాట్లాడకుండా ఉండేలాగా శిక్ష ఉండాలి. ఊరికే సారీ చెప్పడము పోవడము ఇది కాదు. సో గవర్నమెంట్ను అడిగేది వెంటనే రాజును అరెస్ట్ చేయమని కోరుకుంటున్నాను.